శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కుజుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. 2 ఆగస్ట్ 2026 రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. 18 సెప్టెంబర్ 2026 వరకు కుజుడు మిథున రాశిలోనే ఉండబోతున్నాడు. ఇక్కడ మీరు నక్షత్ర పరంగా కనుక చూసుకున్నట్లయితే కుజుడు విశేషంగా రాహు నక్షత్రంలో, కుజుడు నక్షత్రంలో, అలాగే దేవగురు బృహస్పతి నక్షత్రంలో గోచరం అయితే ఉండబోతుంది. మరి ముఖ్యంగా ఈ రాహు నక్షత్రంలో ఎప్పుడైతే కుజుడు వస్తాడో, అంటే ఆరిద్ర నక్షత్రంలో ఎప్పుడైతే కుజుడు వస్తాడో అప్పుడు విశేషంగా ప్రపంచం లోపల అగ్నికి సంబంధించి రాజకీయ క్షేత్రాల లోపల, దాంతోపాటు స్పోర్ట్స్ కావచ్చు, మిలిటరీ సేనలో కావచ్చు, కొన్ని పరిణామాలు అయితే చాలా తీవ్రంగా అయితే రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే రాహు కూడా గోచరం లోపల కుంభరాశి నుంచి మిథున రాశికి కుజుడిది రాహుది నవమ పంచమ యోగం ఉండడం వల్ల దీని ప్రభావం కొద్దిగా తీవ్రంగానే మీరు ఆ సమయంలో చూడగలుగుతారు. ఆ సమయం ఏంటో అప్పుడు చెప్తాను, కానీ ఇదైతే టైం అయితే ఉండబోతుంది. కుజుడు రాశి పరివర్తన చాలా ఇంపార్టెంట్. కుజుడు రాశి పరివర్తన చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ లోపల మనం ఏం చేస్తున్నా దాని వెనకాల ఒక శక్తి ఉంది. ఆ శక్తి, ఆ బలం, దాని కారకుడే కుజుడు. ఆత్మవిశ్వాసం మనం అంటాం, ఆత్మవిశ్వాసం లోపల ఉంటుంది, కానీ అది బయటికి రావడానికి శక్తి అవసరం కదా. నాకు చాలా మంచి మాట్లాడగలుగుతున్నా, మాట్లాడడానికి ఏదైతే శక్తి కావాలి అది కుజుడు. నేను చాలా బాగా పరిగెత్తగలుగుతున్నాను, దాని వెనకాల శక్తి కావాలి, ఆ శక్తి కూడా కుజుడు. సో బలం ఏదైతే ఉందో, నేను కోప్పడుతున్నాను, తిడుతున్నాను, అరుస్తున్నాను, బాధపడుతున్నాను, ప్రతి దాని వెనకాల ఒక బలం కావాలి, ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కుజుడు. సో కుజుడిది గోచరం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అందులో రాహుతో ఉండడం వల్ల దీనికి కొద్దిగా అతిశక్తి కూడా కొన్నిసార్లు అవుతూనే ఉంటుంది. కుజుడు యుద్ధకారకుడు కూడా, కుజుడు యుద్ధకారకుడు. కుజుడు విశేషంగా మిలిటరీ సేనాకారకుడు కూడా కుజుడే అవుతాడు. కుజుడు జాతకంలో కనుక బలంగా ఉన్నట్లయితే జాతకుడికి లైఫ్ లోపల ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా జాతకుడు అస్సలు భయపడరు. వాళ్ళు నిశ్చింతంగా వాళ్ళ లైఫ్ లోపల ముందుకు కొనసాగుతూ వెళ్తూనే ఉంటుంటారు. అందుకే జాతకం లోపల ఏ దోషాల కన్నా ఎక్కువ దోషం, చాలా పెద్దది గట్టి పట్టుకున్నారు ఏంటంటే చాలామంది కుజ దోషం. అసలు కుజ దోషం అది ఒక రకంగా పెద్ద దోషం కాదు, అది ఒక రకంగా ఎనర్జీ. ఒక వ్యక్తి దగ్గర కొద్దిగా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఒక వ్యక్తి దగ్గర కొద్దిగా ఎనర్జీ తక్కువ ఉంటుంది. తక్కువ ఎనర్జీ ఎక్కువ ఎనర్జీ దగ్గర బలి కాకూడదు అంటే చెప్తారు, ఈ దోషం గురించి మాట్లాడతారు. టైం వచ్చినప్పుడు నేను చెప్తాను దాని గురించి, దానికి ఎలా మనం కన్సిడర్ చేయాలని. సో కుజుడిది రాశి పరివర్తన చాలా ముఖ్యం. మిథున రాశి ఇది కమ్యూనికేషన్ రాశి, మిథున రాశి ఇది మీడియా రాశి. స్టూడెంట్స్, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది రాశి కూడా మిథున రాశి వస్తుంది. ఇది బుధుడిది రాశి. సో మీడియా లోపల మనం ఏది కూడా మాట్లాడకూడదు. అది మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి. రాబోయే రోజుల్లో ఇతపూర్వం ఎవరైతే కొద్దిగా చేశారో, మాట్లాడారో, భవిష్యత్తులో దానికి సంబంధించి కొద్దిగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుద్ది. ఇప్పుడు మీ రాశి కోసం ఈ ప్రభావం ఈ ప్రకారంగా ఉండబోతుంది, సంక్షిప్తంగా తెలుసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత, కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది.
అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. తులారాశి వారికి చూసుకున్నట్లయితే కుజుడు 2nd అలాగే 7th లార్డ్ అయి ఉండి 9th హౌస్లో గోచరం ఉండబోతుంది. 9th హౌస్లో కుజుడిది గోచరం చాలా మంచిది. జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే కుజుడికి 9వ భావం లోపల మంచి పరిణామాలు చెప్పడం జరిగింది. పైగా మిథున రాశి 2nd లార్డ్ అవ్వడం వల్ల రాబోయే రోజుల్లో కొద్దిగా మీరు మీ విజనరీ పాయింట్ ఏదైతే ఉండబోతుందో కొద్దిగా దృష్టికోణం రాబోయే రోజుల్లో అయితే చేంజ్ అయితే కాబోతుంది. కొద్దిగా మీరు రాబోయే రోజుల్లో బిజీ కాబోతున్నారు. ధార్మిక క్షేత్రాల లోపల, యాత్రల లోపల, విశేషంగా కొద్దిగా ముఖ్యమైన నిర్ణయాలు లైఫ్ లోపల తీసుకున్నప్పుడు అక్కడ మీకు ఈ కుజుడు చాలా హెల్ప్ అయితే చేయబోతున్నాడు. కానీ ఇక్కడ ఈ కుజుడు మిథున రాశిలో 9వ భావంలో ఉండడం వల్ల ధార్మిక క్షేత్రాల లోపల ఒక పదవి, ఒక రెస్పాన్సిబిలిటీ మీకు రాబోయే రోజుల్లో అయితే వచ్చే అవకాశం ఉంది. మీరు కనుక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కనుక ఉన్నట్లయితే, విశేషంగా ఎడ్యుకేషన్ అంటే పూర్తిగా ఎడ్యుకేషన్, అందులోపల కేవలం జ్ఞాన మార్గదర్శనం అలాంటి కన్సల్టెన్సీ లాంటివి ఉన్నట్లయితే అలాంటి విషయాల్లో రాబోయే రోజుల్లో మీకు చాలా హెల్పింగ్ నేచర్ అయితే కలగబోతుంది. ఇతరుల వల్ల మీ లైఫ్లో కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతున్నాయి. 2nd లార్డ్ ఇది ఆర్థిక భావం కూడా అవ్వడం వల్ల 8th హౌస్ నుంచి 2nd అవ్వడం వల్ల ప్రాపర్టీకి సంబంధించి కుటుంబం లోపల కొద్దిగా మార్పు లాంటి స్థితిగతులు అయితే రాబోయే రోజులు కనపడుతున్నాయి. కుజుడిది 7th ఆస్పెక్ట్ చూసుకుని 3rd హౌస్ మీద ఉండబోతుంది. మీకన్నా చిన్న తమ్ముళ్ళు కావచ్చు, మీకన్నా చిన్న చెల్లెలు కావచ్చు, వారితో పాటు సంబంధం రాబోయే రోజుల్లో కొద్దిగా బలంగానే ఉండబోతుంది. వాళ్ళ లైఫ్ లోపల ఏదో ఒకటి చేయాలని ఒక సంతృప్తి, ఆనందం అయితే రాబోయే రోజుల్లో మీకోసం పెరగబోతుంది అని మీ జీవితంలో కూడా ఈ ప్రభావం ఆ ప్రకారంగా ఉండబోతుంది. పాజిటివిటీ అయితే కనపడుతుంది. పెళ్లికి సంబంధించి యోగం కూడా ప్రెజెంట్ అయితే తులారాశి వారికి కనబడుతుంది. కేవలం ఒక విషయం తెలుసుకోండి, మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, వాళ్ళకంటూ పర్సనల్ ఒక లైఫ్ ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ ఏదైతే ఉందో వాళ్ళని, ఆ మైండ్ సెట్ని మీరు గౌరవించండి. వాళ్ళ మైండ్ సెట్ని ఎప్పుడు మీరు తప్పు చూడకండి. మీరు కనుక తప్పు చూసినట్లయితే మీ దాంపత్య జీవితంలో గొడవలవడానికి కారణం కూడా అదే అవుద్ది. 2nd హౌస్ నుంచి 8th హౌస్ లోపల కుజుడు ఉండడం వల్ల ప్రాపర్టీకి సంబంధించి ఆర్థిక వ్యవహారాల లోపల సడన్లీ మార్పులు అయితే రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. ఇక్కడ కుజుడిది 4వ దృష్టి 12th హౌస్ మీద ఉండడం వల్ల కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి ఇతర పూర్వం మీ దాంపత్య జీవితంలో ఏవైనా ఉన్నట్లయితే అటుపక్క నుంచి అలా కొద్దిగా తగ్గే అవకాశం అయితే కనబడుతుంది. కాంప్రమైజ్ స్థితిగతులు అయితే రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. అని ఏదైనా ముందు నుంచి కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ లాంటివి మీ ప్రయత్నం కనుక కొనసాగుతున్నట్లయితే ఇది మీకు బాగానే చెప్పుకోవచ్చు. ఇల్లు కొనడానికి అయితే మీరు లోన్ కనుక బ్యాంక్ నుంచి తీసుకున్న కూడా ఈ టైం మీకు హెల్ప్ అయితే ఉండబోతుంది. కుజుడిది 4th హౌస్ మీద 8th ఆస్పెక్ట్ ఉండడం వల్ల భూమి, భవనం అలాగే వాహనానికి సంబంధించి విషయాల్లో రాబోయే రోజుల్లో మీకు కొద్దిగా హెల్ప్ అయితే ఉండబోతుంది. సో నేను ఒక మాట చెప్తా, మానసిక స్థితి రాబోయే రోజుల్లో మీది ఎలా ఉంటుందంటే చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ గట్టిగా ఉండడం అంటే ఏంటంటే మీరు అనుకున్నది అనుకున్న ప్రకారంగానే చేయడానికి ఏదైతే ప్రయత్నం నడుస్తుందో ఆ ప్రయత్నం ఇంకా డెవలప్మెంట్ అయితే మీ రాబోయే రోజుల్లో కలగబోతుంది. సో ఓవరాల్ చెప్పాలంటే కుజుడిది ఈ రాశి పరివర్తన తులా రాశి అలాగే తులా లగ్నం వారికి ఇది నేను చాలా బాగానే చెప్తాను. కేవలం ఒక విషయం తెలుసుకోండి, 9th హౌస్ కనుక బలం ఎక్కువ అయినట్లయితే 10th హౌస్ బలం తగ్గుద్ది. సో రాబోయే రోజుల్లో కొద్దిగా ఏంటంటే స్టేటస్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. స్టేటస్ మెయింటైన్ చేసేటప్పుడు కొద్దిగా ధార్మిక కృత్యాలు కూడా మీరు తప్పకుండా చేయాల్సి వస్తుంది. ధర్మ అధర్మ, న్యాయ అన్యాయం గురించి ఆలోచించే జడ్జిమెంట్ చేయండి. అప్పుడే మీ స్టేటస్ కాపాడడం కూడా జరుగుద్ది. మీరు అది కాకుండా కేవలం నా స్టేటస్ మీరు ప్రయారిటీ కనుక ఇచ్చినట్లయితే స్టేటస్ పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రాజకీయ క్షేత్రాల్లో ఉన్న వారికి ఈ సమయకాలం ఏదైతే ఉందో కొద్దిగా అవేర్నెస్గా ట్రావెలింగ్ చేసేటప్పుడు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ట్రావెలింగ్ చేసేటప్పుడు విశేషంగా సెల్ ఫోన్ లాంటివి కావచ్చు, ట్రావెలింగ్ చేసేటప్పుడు విశేషంగా డిస్కస్, గొడవ లాంటివి కనుక మీరు చేస్తున్నట్లయితే తప్పకుండా మీ యాత్ర లోపల భగ్నం కలిగే అవకాశం అయితే ఉండి తీరుద్ది. ప్రతిరోజు మీ లైఫ్ లోపల దైనందినంగా మీరు చేస్తూ ఉంటారు నాకు తెలీదు, కానీ ఇది చేయాల్సింది. ప్రతిరోజు మీరు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. ప్రతిరోజు ఉదయం మీరు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. ఈ ఒక్క పరిహారం చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇది వృశ్చిక రాశి వారికి కుజుడిది గోచరం 8వ స్థానంలో కలగబోతుంది. మీ రాశ్యాధిపతి, షష్ఠాధిపతి 8వ స్థానంలో గోచరం. ఇది వృశ్చిక రాశి వారికి నేను అంత బెనిఫిట్, అంత ప్లస్ అని చెప్పను. మీ రాశ్యాధిపతి 8వ స్థానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8వ స్థానం గురించి మీరు కొద్దిగా తెలుసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ విల్ యూ హ్యాపెన్ యూ టు. 8వ భావం ఇది సడన్లీ చేంజ్ అయ్యే భావం.
సో రాబోయే రోజుల్లో మీ రాశాధిపతి అష్టమంలో, అంటే మీరు సడన్లీ చేంజ్ అవుతారు, మీ స్వభావం చేంజ్ అవుతుంది, మీ క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. అష్టమ భావం ఇది కనిపించలేని భావం. అంటే ఏంటంటే మీరు కొన్ని సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలకు సంబంధించి సమాధానం మీకు అంత ఈజీగా కనిపించదు. అష్టమ స్థానం ఇది ఆస్ట్రాలజర్కి చాలా ఉపయుక్తమైన భావం. అష్టమ స్థానం ఇది బిజినెస్ ఉంది. ఎలాంటి బిజినెస్? హిడెన్ బిజినెస్. ఇందులోపల మీరు వెళ్ళడం తప్ప మీకు ఏం కనిపించడం ఏమి ఉండదు. మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన బిజినెస్ కూడా అష్టమ స్థానంలో చూస్తారు. ఎల్ఐసి కావచ్చు, ఆస్ట్రాలజర్ కావచ్చు. డీప్గా ఆలోచించే భావం కూడా అష్టమ భావం. రహస్యమైన ఉండే భావం కూడా అష్టమ భావం. దాంతోపాటు చాలా ప్యానిక్, చాలా బాధ కలిగించే భావం కూడా అష్టమ భావం. మృత్యుకి సంబంధించిన భావం కూడా అష్టమ భావమే. సో రాబోయే రోజుల్లో నేను 3 విషయాలు చాలా బాగా చెప్తాను, అర్థం చేసుకోండి. ఫస్ట్, జాబ్ లోపల ఇన్సెక్యూరిటీ పెరుగుద్ది. జాబ్కి సంబంధించిన భయక్రాంతం అయితే మానసిక స్థితి మీకు కలుగుద్ది. రెండోది హెల్త్ లోపల బీపీ, కొలెస్ట్రాల్ లాంటివి ఏమైనా మీకు ఉన్నట్లయితే దాన్ని కొద్ది మీరు ముందు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కంట్రోల్ ఎలా చేసుకోవాలి ముందు అది తెలుసుకోండి. ఇంట్లో ఉండే కంట్రోల్ చేసుకోండి. ఎలా ఫిజికల్గా మిమ్మల్ని మీరే సరిదిద్దుకోండి. ఫిజికల్గా మీరు ఇన్ కేస్ జిమ్కి వెళ్ళినా కూడా అక్కడ మీరు బరువు ఎత్తాల్సింది మీరే. ఎవరో వచ్చి మిమ్మల్ని ఎత్తేసి చేయరు, మీకు మీరే మెయింటైన్ చేసుకోవాలి. అందుకే దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి బాడీకి సంబంధించి బుద్ధి ఆ వ్యక్తికే ఇచ్చాడు, పక్కవాడికి ఇవ్వలేదు. ఎందుకంటే ఒక వస్తువు తింటే అందరికి అలాగే అవ్వదు. ప్రతి ఒక్క వ్యక్తి బాడీ కౌంటింగ్ వేరేలా ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తి బాడీ క్యాపబిలిటీ వేరేలా ఉంటుంది. సో బాడీ కనుక మీరు ఏదైనా చేయాలనుకుంటే అది మీరే చేసుకోవాలి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. కుజుడు దేహ కారకుడు కూడా అవుతాడు. సో ఇంపార్టెంట్ ఎందుకని చెప్తున్నా, రాహుతో పాటు కూడా దృష్టి సంబంధం ఉండబోతుంది. సో లాంగ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కావచ్చు, సెల్ ఫోన్ లాంటివి మీరు అస్సలు యూజ్ చేయకండి. స్లోగా వెళ్ళండి, కంగారు ఏమైతే అస్సలు లేదు. అని కోర్ట్ కేసు అప్పుల్లో కనుక మీరు ఉన్నట్లయితే ఇది కొద్దిగా మీకు నేను భయక్రాంతమని చెప్పగలుగుతాను. ఇన్ కేస్ మీరు అప్పు చేసి కనుక ఇబ్బందులు ఉన్నట్లయితే ఇది కొద్దిగా మీకు భయంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు అప్పులు వాళ్ళు వచ్చి కొద్దిగా బాధ పెట్టే అవకాశం కనపడుతుంది. దాంతోపాటు వాళ్ళ వల్ల మీరు కొద్దిగా మానసిక హాని పొందే అవకాశాలు కనపడుతుంది. ఇది మీరు రాబోయే రోజుల్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి ఏమైనా నడుస్తున్నట్లయితే అక్కడ కొద్దిగా ఏంటి మీకు మాట చెప్తాను, పరిస్థితి కొద్దిగా ప్రతికూలంగానే కనపడుతుంది కోర్ట్ కేసు లాంటి కోసం అయితే. కానీ మీరు కనుక జడ్జిమెంట్ కనుక సరిగ్గా పట్టుకున్నట్లయితే జడ్జ్ అలాగే వకీల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొద్దిగా గట్టి పట్టుకోండి. అని ఉన్నది ఉన్నట్టు చెప్పండి, కొద్దిగా లేనిది కూడా ఉన్నట్టు చెప్పండి. ఏమని చెప్తున్నా, కొద్దిగా లేనిది కూడా ఉన్నట్టు చెప్పండి. అప్పుడే తీర్పు మీ దగ్గర వస్తుంది, లేకపోతే మీ దగ్గర తీర్పు వచ్చే అవకాశం కష్టం అవుతుంది. ఓకే, కుజుడిది 4th ఆస్పెక్ట్ చూసుకున్నైతే 11th హౌస్ మీద ఉంది. నేను మీకు మాట చెప్తా, జీవితం లోపల కొన్ని జరుగుతాయి, అవి మనకి ఎప్పుడు చెప్పి జరగవు, అని మనకి ఎప్పుడైనా నచ్చిన జరగవు. సో అది ఈ సమయకాలం లోపల మీతోటి మీ వ్యక్తిగత జీవితం లోపల ఏదైతే జరగబోతుందో అది ఏదైతే జరుగుద్దో జరగనివ్వండి, కానీ దానివల్ల మీకు మంచి జరుగుద్ది. అల్టిమేట్ దానివల్ల మీకైతే మంచి జరుగుద్ది. ఇది మీరు కన్ఫర్మ్ తెలుసుకోండి. అని ఈ సమయకాలం లోపల మీకు సహకారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీకు ఇంత నెగిటివ్ చెప్పాను కదా, ఈ నెగిటివ్ని కప్పడానికి చాలామంది ఇందులోపల లేయర్స్లా వస్తారు. ఇవన్నీ నెగటివిటీ మీ మానసికంగా క్రియేట్ అయ్యే ఆలోచనలు, కానీ రియాలిటీ లోపల అలా జరగదు. రియాలిటీ లోపల చాలామంది మిమ్మల్ని సహకరించడానికి ముందుకు వస్తారు, మిమ్మల్ని ఆదుకోవడానికి కూడా చాలామంది వస్తారు. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. కేవలం ఇది మానసిక స్థితి ఆ ప్రకారంగా అయితే మీది క్రియేట్ అవుద్ది. కుజుడిది 11th హౌస్ మీద దృష్టి సంబంధం ఉండడం వల్ల ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, సామాజిక క్షేత్రం కావచ్చు, కొద్దిగా అటుపక్క నుంచి మీకు సహకారం అయితే దగ్గర తీరుద్ది. కుజుడిది 7th ఆస్పెక్ట్ 2nd హౌస్ మీద ఉంది. సో ఫ్యామిలీ లోపల కొద్దిగా డబ్బుకు సంబంధించి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. 100% డబ్బుకు సంబంధించి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. రెండోది, మీరు పూర్వం పెట్టుబడి పెట్టిన డబ్బు ఏదైతే ఉందో అది కొద్దిగా దానివల్ల కొద్దిగా మీరు బాధ కలుగుద్ది. అది కొద్దిగా సడన్లీ ఖర్చులు అవ్వడం వల్ల కావచ్చు, వేరే రీజన్స్ వల్ల కావచ్చు, కొద్దిగా మీరు బాధ తప్పకుండా పడతారు. అది 2nd హౌస్ మీద దృష్టి సంబంధం ఉండలేదు. 2nd హౌస్ ఇస్ ఆల్సో మన స్పీచ్, మన వాణి ఏ ప్రకారంగా ఉంటుంది. సో మీకు ఎంత ఏది కలిగినా కూడా ప్రేమతో ఉండండి. ప్రేమతో ఉండడం కొద్ది కష్టం అవుతుంది, ఎందుకంటే ఇలాంటి టైంలో ప్రేమ అంటే కోపం వచ్చుద్ది ఎవరికైనా కూడా, కానీ ప్రయత్నించండి, చేస్తే అవ్వలేంది ఏది ఉండదు. కుజుడిది 8వ దృష్టి 3వ స్థానం మీద ఉంది. ఇక్కడ అదేం చేస్తుంది, 3వ స్థానం ఇది కమ్యూనికేషన్, 3వ స్థానం డాక్యుమెంటరీ.
సో డాక్యుమెంట్కి సంబంధించి రాబోయే రోజుల్లో కొన్ని మిస్సింగ్ అవ్వడం, డాక్యుమెంట్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అవ్వడం చూస్తారు. కానీ అలాగే తృతీయ స్థానం ఇది ఏదైతే ఉందో ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన హౌస్ కూడా అవుతుంది. సో ఆన్లైన్ డబ్బు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, ఆన్లైన్కి ఏదైనా వస్తువు ఆర్డర్ ఇచ్చేటప్పుడు చూసుకొని ఇప్పుడు అవసరమా, ఇది నిజంగానే ఇలా పనిచేస్తుందా తెలుసుకొని ఆలోచించే ఇవ్వండి తప్ప మీ అంత మీరు సొంతంగా అతి తెలివితేటలు అస్సలు ప్రదర్శించకండి. ఎందుకంటే రాశాధిపతి అష్టమంలో ఉన్నట్లయితే చేయాల్సింది ఒకటే, రీసెర్చ్ చేయాలి. దేని పట్ల రీసెర్చ్ చేయాలి? జీవితం పట్ల రీసెర్చ్ చేయండి, మీ వ్యక్తిగత జీవితం పట్ల రీసెర్చ్ చేయండి, మీ జాబ్ కోసం రీసెర్చ్ చేయండి. ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. కానీ మీరు మాత్రం ప్రతిరోజు కొద్దిగా బెల్లం తినండి. ప్రతిరోజు మీరు కొద్దిగా బెల్లం తిని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. ఇక నేను మంత్లీ రాశిఫలాలు ఏవైతే రేపటి చెప్పానో దాన్ని మీరు తప్పకుండా చేయాల్సిందే. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.